హలో అందరికీ, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మస్తున్నా. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి, రమ్య విలేజ్ వ్లాగ్స్. సో ఇది నా ఫస్ట్ వ్లాగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కామెంట్ కూడా చేయండి. అందరూ మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. మీరు ముందుగా థంబ్నెయిల్లో చూసారుగా, మేమైతే ఎందుకు హాస్టల్కి వెళ్ళినామంటే వాడిని పంపించిన 2 రోజులకే సెకండ్ సాటర్డే వచ్చింది అన్నట్టు. సో అందుకోసం అయితే మేము హాస్టల్కి వెళ్ళాల్సి వచ్చింది. మేమైతే వెళ్ళమని అనుకున్నాం, కాకపోతే సార్ వాళ్ళు కాల్ చేసి రమ్మని చెప్పారన్నట్టు. సో చెప్తేనైతే వెళ్ళినాం. వేరే వాళ్ళ పేరెంట్స్ వస్తే మన పిల్లలు పాపం వాళ్ళని చూస్తారు కదా మావోడు అన్న ఉద్దేశంతో మాత్రమైతే మేము వెళ్ళినామండి. మేము వెళ్తామంటే మా పిల్లలు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, హాస్టల్లో ఉంటున్నాం మా పేరెంట్స్ ఏం చేస్తారా అని. సో వాటి కోసం అయితే నేను చికెన్ కర్రీ వండుకొని అయితే వెళ్తున్నా అండి. చికెన్ కర్రీ, వానికి చికెన్ అంటే ఇష్టం, మటన్ తీసుకెళ్తా అంటే వద్దు మమ్మీ మటన్, నాకు చికెనే కావాలి అని చెప్పిండు. సో అందుకోసం అయితే వాని కోసం చికెన్ ప్రిపేర్ చేసి తీసుకెళ్తున్నాం అన్నట్టు. సో మళ్ళీ సార్ వాళ్ళు కూడా ఇన్ఫామ్ చేశారు అన్నట్టు రమ్మని. అందుకనేసి మేము హాస్టల్కి వెళ్ళినాం. చికెన్ కర్రీ చేసుకొని వాని కోసం అయితే నేను చపాతీలు కూడా చేసుకొని వెళ్ళిన. చపాతీ చేసుకొని అట్లనే బయట వానికి కావాల్సిన స్నాక్స్ కూడా తీసుకొని వెళ్ళినాం. స్నాక్స్ అంటే వాడు వెళ్ళింది 2 రోజులే అవుతుంది కాబట్టి కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకొని వెళ్ళినాం. తీసుకొని వెళ్ళి వాడిని చూడడానికి అయితే మేము వెళ్ళినాం అన్నట్టు. వాని దగ్గరికి అయితే నేను మా ఆయన ఇద్దరం వెళ్తాం. వాని హాస్టల్ అయితే మా విలేజ్ పక్కన విలేజేనండి. సో నియర్ బై 5 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. మా వాడిని చేసింది ఏ హాస్టల్లో చెప్పలేదు కదా, గురుకుల హాస్టల్ అండి. నో మనీ, కాకపోతే వానికి బుక్స్ కానీ నోట్బుక్స్ అయితే మేమే ఇవ్వాలి. టెక్స్ట్ బుక్స్ మాత్రం వాళ్ళే ఇస్తారండి. సో ఇంకా మిగతాయన్నీ మనమే. ఒక 500 మాత్రం వాళ్ళ హౌస్ మాస్టర్కి ఇవ్వాలి. ఇస్తే ఆ సార్ దగ్గర పెట్టుకొని పిల్లలకి ఏమైనా ఫీవర్ వచ్చినా ఏమొచ్చినా సార్ వాళ్ళు చూపిస్తారన్నట్టు. చూపించేసి వాళ్ళు అక్కడ తగ్గకపోతే మాకు ఇన్ఫామ్ చేస్తారు రమ్మని. వాళ్ళకి హాస్టల్లో ఒక నర్స్ మేడం కూడా ఉంటుంది అన్నట్టు. సో తను చూసుకుంటుంది. ఏమన్నా అయితే తను తగ్గదు అని అనుకుంటే మాత్రం వేరే డాక్టర్ దగ్గరికి పంపిస్తుంది. ఆ సార్ వాళ్ళు వేరే డాక్టర్ దగ్గర చూపిస్తారు. అయినా తగ్గకపోతే మాకు రమ్మని కాల్ చేస్తారు అన్నట్టు. పాపం ఒకరోజు మా వాడికైతే ఫుల్ హెడేక్ వచ్చి పాపం కళ్ళన్నీ మండుతున్నాయని పడుకొనే ఉన్నాడు. పడుకొని ఉంటే సార్ వాళ్ళే హాస్పిటల్కి చూపించిళ్ళు. హాస్పిటల్లో చూపిస్తే డాక్టర్ వాళ్ళు బాబుకి సైట్ వచ్చింది అని చెప్పిల్లట. స్పెట్స్ తీసుకోవాలంటే సార్ కాల్ చేసి మాకు ఇన్ఫామ్ చేసిండు అన్నట్టు. సో చెప్తే మేము సరే ఇక్కడికి వచ్చిన తర్వాత చూపెడదాం అనేసి చూపెట్టినాం. డాక్టర్ వాళ్ళు కూడా సరే బాగుంది అని చెప్పిళ్ళు. సో ఇక్కడ మావన్ కోసం ప్రిపేర్ చేసినవి అన్నీ వానికి బాక్సెస్లో సదురుతున్నా అన్నట్టు. రైస్ పెడుతున్నా. రైస్ పెట్టి చికెన్ కర్రీ కూడా పెట్టినండి. చికెన్ కర్రీ చపాతీ కూడా పెట్టేసి వానికి ఇంకా అవన్నీ బాక్స్లో పెట్టేసి వాడు ఇంటి దగ్గర ఒక యూనిఫామ్ మర్చిపోయిండు అన్నట్టు. సో అది తీసుకురమ్మని అయితే చెప్పిండు. యూనిఫామ్ తీసుకురమ్మని చెప్తే సరే అనేసి తీసుకుపోదామని అయితే అవన్నీ చదువుతున్నా కదా. సో ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ అండి. మనం దేవుని దగ్గరికి వెళ్తే గంట కొట్టకుండా ఎలా రామో ప్లీజ్ నా ఛానల్ని చూసిన వారు కూడా సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం ఉండకండి ప్లీజ్ అండి. ప్లీజ్ అండి. ఇగో ఇదైతే వాడి యూనిఫామ్ మీ దగ్గరే ఉంటే వాడు ఎట్లా వేసుకుంటాడని మీరు అనుకోవచ్చు. వాని దగ్గర అయితే 2 యూనిఫామ్స్ ఉన్నాయి. 2 యూనిఫామ్లు వాళ్ళు ఇచ్చిళ్ళు. తర్వాత నేను 2 యూనిఫామ్స్ కుట్టించిన. వానికి టోటల్ 3 యూనిఫామ్స్. ఇంకా 3 యూనిఫామ్స్ కాకుండా బుధవారం రోజు సివిల్ డ్రెస్ కూడా అనట. ఇన్ని డ్రెస్సులు ఎందుకంటే వానికి పిండుకోవడానికి ప్రాబ్లం అవుతుంది కాబట్టి. సో అట్లా 4 డ్రెస్సెస్ అయితే పెట్టిళ్ళు అందరికీ. తర్వాత ఇక్కడ నేను మా ఆయన బైక్ పైన అయితే వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత మా వాడిని ఇక్కడ కలిసినామన్నట్టు. వాడిని కలిసి వానితో మాట్లాడుతున్నా అన్నట్టు. వాని జుట్టు చూడాలి. అరే బాబు కటింగ్ చేయించుకోరా అంటే చేయించుకోలేదు. వానికి అన్ని మొగాన్ని కటింగ్ చేసుకోవడం అంటే మాత్రం చాలా కష్టం అండి. ఎందుకంటే వానికి హెయిర్ ఎప్పుడు అట్లా ఉండాలి, వానికి ఇష్టం. తర్వాత ఇక్కడ ఏదో మాట్లాడుకున్నామండి, నాకు కూడా గుర్తులేదు. సో నేను ఏదో అంటే వాడు నవ్వుతూ ఉన్నాడు. చూడండి పాప నా కొడుకునైతే. తర్వాత ఇక్కడ సార్ వాళ్ళు మీటింగ్ పెట్టిళ్ళు అన్నట్టు, పేరెంట్స్ మీటింగ్ అని పెట్టి
వాళ్ళు చెప్తున్నారు అన్నట్టు, మీ పిల్లల్ని మేమే చూసుకుంటున్నామని మీరు వదిలేయద్దు, ఇంటికి ఎప్పుడన్నా వచ్చినా కూడా నువ్వేం చదివినవరా, ఏం చేస్తున్నావు, హోంవర్క్ చేసినావా, అది ఇదని చూసుకోవాలి అనేసి సార్ వాళ్ళు చెప్తున్నారు అన్నట్టు. సో అక్కడ చూడండి ఎంతమంది పేరెంట్స్ వచ్చిళ్ళు. అట్లా అంత తక్కువ ఎందుకు వచ్చిండ్రు అంటే వాళ్ళు పంపించి 2-3 డేసే అవుతుంది కదా, సో అందుకోసం అనేసి రాలేదు. ఒక 5th క్లాస్ వాళ్ళ పేరెంట్సే కాదు, వాళ్ళ అన్ని క్లాసుల పేరెంట్స్ ఉన్నారన్నట్టు. ఇక్కడ తీసుకెళ్ళినాం అనేసి అక్కడ చపాతీ తింటున్నారు మా వాడున్న మన ఫ్రెండ్ అన్నట్టు. ఆ అబ్బాయి కూడా తింటూరా అంటే వచ్చేసి తింటున్నాడు అన్నట్టు, తింటున్నాడు. సో ఆ అబ్బాయి ఏం చెప్తాడంటే, ఆంటీ ఇంటికాడనైతే తినబుద్ధి కాదు, ఇక్కడ లేదు కాబట్టి తినబుద్ధి అవుతుంది కదా ఆంటీ అని ఆ బాబు అంటాడు. సో అవును నాన్న అని నేను చెప్పిన తర్వాత ఇక్కడ తను మా ఫ్రెండ్ అన్నట్టు, మా ఫ్రెండ్ వాళ్ళ బాబు కూడా అక్కడే చదువుతున్నాడు. ఇక్కడ పిల్లలు కూర్చున్నారు కదా, వీళ్ళంతా ఏమంటే ఫోన్ మాట్లాడుతున్నారు అన్నట్టు. ఇక పిల్లలు చూడండి ఫ్రెండ్స్, ఫోన్ మాట్లాడుతున్నారు. నేను వీళ్ళ సార్కి పంపిస్తానంటే పిల్లలు చూసి పాపం ఇక భయపడి అక్కడి నుండి ఉరికిండ్లు అన్నట్టు. పాపం సిగ్గుపడుతున్నారు వీడియో తీస్తున్నా అని. చూడండి అక్కడ పెద్ద గ్రౌండ్ ఉంటుంది అన్నట్టు. పేరెంట్స్ ఎవరు వచ్చినా పిల్లల్ని అక్కడ కూర్చోబెట్టుకొని పేరెంట్స్ అందరు కూర్చొని మంచిగా పిల్లలకి తినిపిస్తూ ఉంటారు అన్నట్టు. అంత పెద్ద గ్రౌండ్, అక్కడ చెట్లు ఇట్లా ఎంత విశాలంగా ఉందో చూడండి. అందరూ పేరెంట్స్ రాని పిల్లలు కూడా వచ్చిన పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి నిలబడి ఫోన్స్ అడుక్కొని మాట్లాడుతూ ఉంటారు అన్నట్టు. ఇక్కడ మా ఓన్ స్టడీ గురించి అయితే వాళ్ళ సార్తో మాట్లాడుతున్నాం అన్నట్టు. వాళ్ళ సార్ బాగానే చదువుతున్నాడు అది ఇది అని చెప్పేసి అక్కడ ఎవరో పిలిస్తే వెళ్ళిండు పాపం. తర్వాత మా ఓన్కి తినిపించి వాడిని ఇప్పుడు పైకి అయితే తీసుకెళ్తున్నా అన్నట్టు, వన్ క్లాస్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది అన్నట్టు. సో పైకి అయితే వెళ్తున్నాం. ఆవిడైతే ఎంత డల్గా అయిందో చూడండి. ఇక్కడ వెళ్ళిన తర్వాత వానికి సామాన్లు తీసుకెళ్ళినాం కదా, వన్ డ్రెస్ కానీ కొన్ని స్నాక్స్ తీసుకెళ్ళినాం కదా, స్నాక్స్ అదంతా క్లాస్ రూమ్ మా ఉంది. సో ఆ క్లాస్ రూమ్లో ఇందులోనే డే క్లాస్ వినడం, నైట్ కూడా పడుకోవడం అక్కడే ఒకటే క్లాస్లో. కాకపోతే ఈ హాస్టల్లో ఎక్కడ భూపాలపల్లి ఇంకా మళ్ళీ ఖమ్మం నుండి కూడా వచ్చిళ్ళు పిల్లలు, ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ స్టడీ బాగుంటుందని చెప్పిల్లట. సో ఇక్కడికి వచ్చిళ్ళు అన్నట్టు అక్కడ నుండి పిల్లలు. మనకు 5 కిలోమీటర్స్ ఉంటుంది కాబట్టి అంత బాధ ఏముండదు. కాకపోతే ఇంకా పిల్లల్ని, ఇంత చిన్న పిల్లల్ని హాస్టల్లో వేసినప్పుడు అయితే బాధ అనిపిస్తుంది కదండి. మనకున్న టెన్షన్స్ మనీ ఇష్యూ వల్ల వాళ్ళని హాస్టల్లో వేస్తాం కదా, సో దానికైతే బాధ అనిపిస్తుంటుంది అన్నట్టు. అక్కడ సదురుకో బిడ్డ అంటే మమ్మీ నువ్వు చదురు అని చెప్పిండు అన్నట్టు. అందుకనేసి వాని పెట్టెలో అన్నీ నేను చదురుతున్నా, తీసుకెళ్ళినాయి అన్నీ. అక్కడ అయితే ఏమో లేదు అని చెప్తున్నాడు. పర్లేదు లే బిడ్డ, నేను మళ్ళీ ఒక అన్నయ్య అక్కడ పాలేస్తాడు అన్నట్టు. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అంకుల్తో పంపిస్తలే బిడ్డ అని చెప్తున్నా. తర్వాత మంచిగా చదువుకో, మంచిగా ఉండు, క్లాసెస్కి ఇట్లా విను, సార్ చెప్తుంటే ఇటు దిక్కులు చూడకు అని చెప్తే, సరే మమ్మీ ఎన్నిసార్లు చెప్తావి అని అంటుండు. ఎన్నిసార్లు చెప్పినా మన పిల్లలు మన దగ్గర ఉండలేరు కాబట్టి వాళ్ళకు చెప్పడం అనేది మన ధర్మం కదా. సో అన్న అయితే అందులో చదివేసి అప్పుడు ఒక బాబుని వీడియో తీయమంటే బాబు తీసిండు వీడియో. తర్వాత మళ్ళీ ఇంకా వాని తాళం అయితే పెట్టకు తాళం వేసి వానికి తాళం ఇచ్చేసిన. తర్వాత మళ్ళీ అక్కడ చూడు మొలదారానికి పిల్లలందరూ పాపం అక్కడ మొలదారానికే కట్టుకుంటారు దాన్ని. సో అక్కడ ఇంకా బాగుంది కొంచెం. తర్వాత మళ్ళీ కిందికి వచ్చేసినాం అన్నట్టు. అక్కడ అన్నీ చదివిన తర్వాత కిందికి వచ్చేసి ఇక మంచిగా ఉండు బిడ్డ, మంచిగా చెయ్యి అని, మంచిగా చదువుకో అని చెప్పేస్తే సరే మమ్మీ అని చెప్పిండు. చెప్పిన తర్వాత ఇంకా మేము ఇంకా కొంచెం ఎందుకో ఈసారి నేను ఎప్పుడు ఏడవలే కానీ ఈసారి అయితే నాకు ఫుల్ ఏడుపు వచ్చేసింది. నేను ఏడితే వాడు కూడా ఏడ్చిండు ఈసారి. ఏడ్చేసి తర్వాత ఒక ఐస్ క్రీమ్ కొనిస్తా అంటే వద్దన్నాడు. తర్వాత మళ్ళీ వచ్చేసినాం.